ఎంజీరావు గారు, ఈ యుద్ధంలో ఇరాన్ను ఓడించలేక అమెరికాను గెలిపించలేక ట్రంప్ సతమతమవుతూ ఉన్నాడు. ఈ 39 రోజుల యుద్ధంలో ట్రంప్ వాడని ఆప్షన్ లేదు. సో ఫైనల్గా అంటే ఒక రకంగా అసహనంతో కూడిన అవమానం. సో ఇప్పుడు ట్రంప్ దగ్గర ఉన్న ఫైనల్ ఆప్షన్ ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు ఇరాన్ మీద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉపయోగించని అస్త్రం లేదు. అంటే అమెరికా ఆర్మారీలో, అమెరికా యొక్క అమ్ముల పొదులో ప్రతి అస్త్రాన్ని కూడా ఇప్పటివరకు డొనాల్డ్ ట్రంప్ ఉపయోగించడం జరిగింది. యుఎస్ఎస్ అబ్రహం లింకన్, యుఎస్ఎస్ గెరార్డ్ ఆర్ ఫోర్డ్, యుఎస్ఎస్ ట్రిపోలి ఎంపీబీఎస్ నౌకల్ని, తర్వాత B1 ల్యాన్సర్ బాంబర్ని, B2 స్పిరిట్ బాంబర్ని, B-52 స్ట్రాటో ఫోర్ట్రెస్, GBU-72, GBU-52 లాంటి బంకర్ బర్స్ట్ బాంబర్స్, అత్యున్నతమైన మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ను కూడా ఆయన ఉపయోగించడం జరిగింది. తొమహాకా లాంటి మిసైల్స్ను ఉపయోగించాడు. బాలిస్టిక్ క్రూయిజ్ లాంటి మిసైల్స్ని ఆయన ఉపయోగించాడు జరిగింది. తర్వాత F-35 అంటే 5th జనరేషన్ ఫైటర్స్ అది ఉపయోగించడం జరిగింది. అన్ని రకాల ఆయుధాలని తీశాడు, కేవలం ఒక్క ఆయుధాన్ని మాత్రం బయటికి తీయలేదు. అదే పాశుపతాస్త్రం అంటే బ్రహ్మాస్త్రం లాంటి అణ్వస్త్రం మాత్రమే ఈ రోజు ఇంకా ట్రంప్ చేతిలో ఉంది. కాబట్టి ఇప్పుడు అందరూ భయపడేది ఏంటంటే, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ జాతిని అక్కడ అమెరికన్ ప్రజలను ఉపయోగించి ప్రస్తుతం మాట్లాడిన స్టేట్మెంట్లో కేవలం గంటల్లో ఇరాన్ని నాశనం చేస్తా అనే మాట రాత్రికి రాత్రే ఇక ఇరాన్ని సర్వనాశనం చేయగల శక్తే అమెరికా సొంతం అని మాట్లాడుతున్నాడు. ఇప్పటికీ అన్ని ఆయుధాలు, సకల ఆయుధాలని బయటికి తీశాడు. కాబట్టి ఇంకా ఏ ఆయుధం ఉంది? ఇప్పుడు ఈ మిసైల్ ఫోర్స్ అంతటిని పట్టుకెళ్ళి ఇరాన్ మీద వేసిన ఇరాన్ నాశనం అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇరాన్ అనేది చిన్న దేశమేం కాదండి. 16,52,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం కలిగిన పెద్ద దేశం అనమాట. ఆ దేశం అంత ఈజీగా నాశనం అవ్వదు. హిమాలయాల్ లాంటి మౌంటైన్స్ ఉంది, ఎల్బర్జు, తర్వాత జాగ్రోస్ లాంటి మౌంటైన్స్, డిజర్ట్స్, దస్తకి కావురు, దస్తకి లాతు, కొన్ని వందల రివర్స్ ఉన్నాయి. 9 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అంటే అమెరికాలోనే 4వ వంతు మంది ప్రజలు అక్కడ ఉన్నారు. కాబట్టి ఎన్నో జాతులు ఉంటారు. అంత ఈజీగా నాశనం కాదు. అది కూడా ఒక సజీవ సంస్కృతి. మరి 4-5 గంటల్లో ఇరాన్ ఎలా నాశనం చేయగలడు? యుద్ధ విరమణకి ఇరాన్ని నేను తెప్పిస్తా, మరి ఇప్పుడే రావడంలే. ఇంకొక వేలాది మిసైల్స్ JSM ER లాంటి మిసైల్ వేసిన ఇరాన్కి ఏమి కాదు అండి. అది పర్వత ప్రాంతం, ఎక్కడ పనిచేస్తాయి? ఆ కనీసం ఉన్న అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీస్నే నాశనం చేయలేకపోయింది అమెరికా. మరి ఏ ఆయుధం ఉంది అంటే దాని చేతిలో ఇప్పుడు ఒక పాశుపతాస్త్రం ఉంది, ఒక బ్రహ్మాస్త్రం, తిరుగులేని అస్త్రం ఏంటంటే అణ్వాయుధాలు. అంటే ఇప్పుడు ట్రంప్ ఉన్న మానసిక స్థితిని బట్టి చూస్తే ఇప్పుడు అమెరికా ఇరాన్ మీద అణ్వస్త్రం ఉపయోగించబోతుందా అనే దాన్ని ఎవ్వరూ కూడా కొట్టి పారేయలేం. నో వన్ కెన్ డినై ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇప్పుడు ఆప్షన్ చూస్తే యుఎస్ కంపల్సరీ అణ్వస్త్రాన్ని వేయడానికి పరిశీలిస్తుందేమో అనేది మనం చెప్పవచ్చు. ఎందుకంటే 2వ ప్రపంచ యుద్ధం నాటికి ఒక్కసారి మనం వెళ్ళాలండి. 1945లో ఆగస్టు జూలై నెలలో ఏం జరిగింది అంటే, మొత్తం ప్రపంచం అంతా యుద్ధంలోకి వెళ్ళిపోయి సుమారు 6.5 నుంచి 7.5 కోట్ల మంది అప్పటికే చనిపోవడం జరిగింది. అప్పటికి ఇంకా జర్మనీ, అన్ని దేశాలు, ఇటలీ ఓడిపోయినా ఇటు పసిఫిక్ థియేటర్లో జపాన్ మాత్రం ఓడిపోకుండా చాలా విజృంభించుతున్న దశలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ అప్పట్లో ఉన్న రూజ్వెల్ట్ ఏం చేశారు అంటే అణ్వస్త్రాన్ని ఉపయోగించడం జరిగింది. మ్యాన్హాటన్ ప్రాజెక్ట్లో ఉన్న ఈ అణ్వస్త్రం ఏం చేసింది, జూలై 1 హిరోషిమా నాగసాకిల మీద వేసేటప్పటికి ఇక జపాన్ దిక్కులేని పరిస్థితుల్లో ఇక లొంగిపోయింది. ఇంకా అణ్వస్త్రాన్ని ఫేస్ చేసి అణ్వస్త్ర దాడి జరిగిన తర్వాత ఇంకా ఆ దేశం ఏమీ ఉండదండి, లొంగడం తప్పితే. ద గ్రేట్ జపనీస్ ఎంపైరే ఓడిపోయింది అది. మరి ఇప్పుడు అదే పరిస్థితికి అమెరికా వచ్చిందా అంటే ఇప్పుడు ఇరాన్ పరిస్థితులు ఆ పరిస్థితికి వచ్చిందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఇరాన్ పెట్టిన కండిషన్ చూస్తే చాలా దారుణం. ఇప్పటికిప్పుడు అమెరికా తన సూపర్ పవర్ స్టేటస్ను కోల్పోయినట్టు ఇరాన్ కండిషన్స్కి అంగీకరిస్తుంది. అదేంటి, మిడిల్ ఈస్ట్లో అమెరికా స్థావరాలను 17-19 మిలిటరీ స్థావరాలను ఖాళీ చెయ్యాలి అంటే అమెరికా సూప్రమసీ లేదు ప్రపంచంలో. ఇంకా ఆయిల్ వెల్త్ ఏరియా నుంచి వెళ్ళిపోయినట్టే. ఆ కండిషన్స్ ఒప్పుకోకపోతే యుద్ధం మానంటుంది ఇరాన్ అక్కడ. రెండోది ఏంటంటే ఇరాన్కి నష్టపరిహారాన్ని ఇవ్వాలి. యుద్ధంలో గత 12 రోజులు ఇప్పుడు 36 వారాలుగా చేస్తున్నదండి. దీనికి $500 బిలియన్ సుమారు అది చెప్తుంది, ఒక పక్కన ఇండైరెక్ట్ గా చెప్పేది. ఇది అమెరికా ఇచ్చింది అంటే అమెరికా ఓటమిని అంగీకరించినట్టు. వేర్ ఇస్ ద సూపర్మసీ ఆఫ్ ద అమెరికా? ఇంకా అక్కడ తర్వాత 3వ కండిషన్స్ ఏంటంటే ఇంక ఎప్పుడు ఇరాన్ మీద కండిషన్స్ పెట్టనని చెప్పడం. ఇక 4వది డేంజరస్ కండిషన్ అండి. అదేంటంటే అమెరికా సూపర్ పవర్ అయిన తర్వాత ఈ ప్రపంచంలో పెట్టిన అంతర్జాతీయ వ్యవస్థలో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రీ నావిగేషన్, ఫ్రీ ఎయిర్వేస్ అంటారు. అంతర్జాతీయ జలాల్లో ఎవరైనా వెళ్ళవచ్చు. కాబట్టి ఇప్పుడు హర్మూజ్ స్ట్రైట్ దగ్గర
ఇది నాదే అని నువ్వు ప్రకటించు అని అడుగుతుందండి. అంటే ఏంటి, ఇక అమెరికా పెట్టిన చట్టం ప్రపంచంలో లేదు అని అర్థం. అంటే చైనా చెప్పింది అయిపోతుంది ఇక్కడ. కాబట్టి ఇక ఇరాన్ పెట్టిన కండిషన్స్ అమెరికా ఒప్పుకోవడం అంటే ఇంకా అమెరికా పవర్ లేదు. ఇలాంటి దశలోనే అమెరికా తన సర్వాస్త్రాలను బయటికి తీసే అవకాశం ఉంది. కాబట్టి ఇరాన్ని ఓడించడానికి, ఇరాన్కి దారికి తెచ్చుకోవడానికి, ఇరాన్ని పూర్తిగా తుదముట్టించడానికి ఇక అమెరికా చేతిలో ఉన్న ఒకే ఒక ఆయుధం అణ్వస్త్రం, న్యూక్లియర్ వెపన్ మాత్రమే. ఎందుకంటే అమెరికా చేతిలో ఉన్న నేను ఇప్పుడు దాకా చెప్పిన B-1 నుంచి B-52 బాంబర్స్ అన్నీ కూడా తన పని అయిపోయింది, విఫలం అయిపోయినాయి. సీక్రెట్ మిలిటరీ మిసైల్ స్టేషన్స్ అలాగే ఉన్నాయి, ఏమీ చేయలేని పరిస్థితి. తర్వాత 5th జనరేషన్ ఫైటర్స్ అక్కడికి వెళ్ళి కూలిపోతున్నాయి. F-35, F-15 ఈగిల్ స్ట్రైక్ కోల్పోయింది. అక్కడ సూపర్ మిలిటరీ జెట్ అండి, అది 2 మ్యాక్స్ స్పీడ్ తోటి వెళ్తుంది. ప్రపంచంలో వేగవంతమైన జెట్ అక్కడ ఫెయిల్ అయిపోయింది. C-17 హెర్క్యులస్ లాంటివి ఫెయిల్ అయిపోయినాయి. ఈ మిలిటరీ హక్కల్ లాంటివి ఫెయిల్ అయిపోయినాయి. యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు అక్కడ నుంచి వెనక్కి వచ్చిన పరిస్థితి. గెరాల్డ్ ఆర్ఫోర్డ్, ద గ్రేట్ వరల్డ్స్ లార్జెస్ట్ న్యూక్లియర్ వెహికల్, అక్కడ ఎయిర్ క్రాఫ్ట్ రియాక్టరే అక్కడ నుంచి వెనక్కి వచ్చేసిన పరిస్థితి అనమాట. మరి ఇక ఏ వెపన్ కూడా అమెరికా లేదు. కాబట్టి అమెరికా చేతిలో ఒకే ఒక అస్త్రం, అదే యుఎస్ ప్రెసిడెంట్ ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు, మేము కొన్ని గంటల్లో ఈ ప్రపంచంలో ఏ శక్తినైనా ఓడించే పవర్ ఉంది. అదే ఏంటి అంటే అది అణ్వస్త్రాలండి. సుమారు 5,000 అణ్వస్త్రాలు ఉన్నాయి. దీన్ని ప్రయోగించడానికి కొన్ని వందలాది ICBMలు ఉన్నాయి, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ అంటారు. అసలు ఈ పదం చెప్పడానికే మనసు అంగీకరించలేని పరిస్థితి. కానీ ఈ ఆప్షన్ ట్రంప్ పరిశీలిస్తున్నాడా అంటే పరిశీలిస్తున్నాడే అని చెప్పొచ్చు. ఎందుకంటే ట్రంప్ మనస్తత్వం, ఈ క్యారెక్టర్ వెనక్కి తగ్గే క్యారెక్టర్ కాదు, మొండి ఘటం అనమాట, అడమంటైన పర్సనాలిటీ. ఆయన ముందుకెళ్తే దేన్ని కూడా పట్టించుకోడు. మనం చూస్తున్నాం, వెనిజులా అధ్యక్షుని కట్టిపోచ్చినప్పుడు, ద గ్రేట్ నాటో 9 రిజెక్ట్ చేసినప్పుడు, గ్రీన్లాండ్ 51వ స్టేట్ అనడం, ఒక మధ్యయుగంలో నియంత్రణ ఉపయోగించిన మనస్తత్వం ఆయనకు ఉందన్నమాట. సో యుఎస్ ద గ్రేట్ డెమోక్రసీలో ఉన్న అన్ని ట్రెడిషన్ ఆయన వైలేట్ చేశాడు టారిఫ్ల విషయంలో. అందుకే అమెరికా సుప్రీంకోర్టు ఆయన రిజెక్ట్ చేసింది, ఆయన యొక్క విధానాలను, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ని అక్కడ రిజెక్ట్ చేసింది. సో యుఎస్ కాన్స్టిట్యూషన్, ఇంటర్నేషనల్ లాను ఆయన అసలు పట్టించుకోవడంలే. మరి ఇప్పుడు ఇలాంటి వ్యక్తిత్వం మరి ఇరాన్ మీద అణ్వస్త్రం వేస్తుందంటే వేస్తుంది అని మాత్రం మనం చెప్పొచ్చు. ఎందుకంటే అమెరికాకి హ్యూమిలియేషన్ వచ్చేసింది. అమెరికా గ్రేట్ ఎగైన్ కాదండి, అమెరికా వీక్ ఫర్ ఎవర్ అన్నట్టు ఆయన చేసేసాడు. కాబట్టి ఇంకా ఆయన చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీసే అవకాశం ఆయన పుష్కలంగా ఉంది. ఎందుకంటే అమెరికన్ కాంగ్రెస్ నుంచి ఆయన పర్మిషన్ తీసుకోకలేదు, అమెరికన్ కాంగ్రెస్ ముందు అనుమతి తీసుకోకలేదు, సుప్రీంకోర్టు అనుమతి తీసుకోకలేదు. అకార్డింగ్ టు ద అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే ఆయన సుప్రీం కమాండర్ ఆఫ్ ది మిలిటరీ అనమాట. ఆయన చేతిలో న్యూక్లియర్ కోడ్లు అన్నీ ఉంటాయి. ఆయన ఆదేశాలే చివరి ఆదేశాలు అనమాట. ఆయన ఆదేశిస్తే అమెరికన్ ఆర్మీ ICBMలు, మైన్యూట్ మ్యాల్ 3 లాంటి మిసైల్స్ని ఉపయోగించవచ్చు. ఒకవేళ ఇరాన్ మీద న్యూక్లియర్ బాంబ్నే ఆయన అటాక్ చేయాలనుకుంటే ఎక్కడ ఏ విధంగా అటాక్ చేస్తాడనేది కూడా మనం పరిశీలించవచ్చు అండి. ఎందుకంటే ఇరాన్ అనేది హ్యూజ్ టెరిటరీ. టెహరాన్ అనేది 85 లక్షల మంది జనాభా ఉంటారు. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో న్యూక్లియర్ అణుదాడి చేయకపోవచ్చు. ఎందుకంటే జపాన్ టోక్యో మీద అటాక్ చేయలేదు. జపాన్ లొంగిపోవడానికి ఆయన ఎప్పుడు ఏంటంటే చిన్న పట్టణాలని హిరోషిమా, నాగసాకిల మీద అటాక్ చేస్తే సరిపోయింది. ఇప్పుడు ఇరాన్లో కూడా ఒక చిన్న పట్టణాన్ని, అంటే గల్ఫ్కి దూరంగా మౌంటేనియస్ టెరిటరీలో ఉన్న యొక్క ఇస్ఫహాన్ లాంటి పట్టణాలను దూరంగా ఆయన సెలెక్ట్ చేసే అవకాశం ఉందన్నమాట. అంటే ఏంటి, ఈ జాగ్రోస్, ఎల్బర్జ్, టెహరాన్కి చాలా సుదూరంగా ఈ గల్ఫ్ కంట్రీస్ నాశనం అవ్వకుండా అమెరికన్ ఎయిర్ బేస్లకు దూరంగా ఈ రేడియేషన్ ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా ఉండే విషయంలో ఒక సబ్ కిలోటన్, ఒక చిన్న అణ్వస్త్రాన్ని ఆయన ప్రయోగించే అవకాశం ఉందన్నమాట. దాన్ని ప్రయోగించడానికి ఆయన ఉపయోగించే అస్త్రాలు ఏంటంటే B-2, B-1 బాంబర్లు, F-35 ఉపయోగించరు. ఎందుకంటే వాటిని ప్రయోగిస్తే అక్కడ S-400 రష్యా ఏదన్నా పెడితే మాత్రం అవి ఉపయోగించలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆయన ICBM, మిరుగు టెక్నాలజీతో పనిచేసే ICBMను ఆయన వాడచ్చు. 1 నుంచి 4-5 అణ్వస్త్రాలను ఉపయోగించి అందులో 1-2 పేలే విధంగా ఈయన ఏంటంటే టెహరాన్కి దగ్గరలో ఈ ఎల్బర్జ్ మౌంటైన్స్, కాస్పియన్కి దగ్గరలో, ఉత్తర కాస్పియన్కి దగ్గరలో ఈ యొక్క డెజర్ట్ ఏరియాలో ఉన్న సిటీస్ని, అంటే ఖుర్రం లాంటి, కోమ్ లాంటి సిటీని, చిన్న సిటీని, కొన్ని వేల మంది, అంటే 1-2 లక్షల మంది జనాభా ఉండే, పాపులేషన్ ఉండే ఒక సిటీని ఆయన సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఒక్క అణ్వస్త్రం అక్కడ, సబ్ కిలోటన్ అణ్వస్త్రం అక్కడ పేలితే ఇక ఇరాన్ అనేది లొంగిపోవడం తప్పితే వేరే గతి ఉండదు. ఒకప్పుడు ద గ్రేట్ జపాన్ ఎంపైర్ లాగా అనమాట. ఈ విధంగా ఇంకా ఇరాన్ని కాలబేరానికి తెచ్చుకోవచ్చు. మరి ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ అణ్వస్త్రాన్ని అమెరికా ఇరాన్ మీద ఉపయోగిస్తే
మరి మూడో ప్రపంచ యుద్ధం కదా అనుకుంటారు. కానీ అది ఎప్పుడూ సాధ్యం కాదండి. మూడో ప్రపంచ యుద్ధం రాదు. ఎందుకంటే ఇరాన్ పక్షాన ఇటు చైనా రష్యాలు వస్తేనే మూడో ప్రపంచ యుద్ధం, అది కూడా ప్రత్యక్షంగా వస్తే. మరి ఇరాన్ మీద అమెరికా అణ్వస్త్రం ఉపయోగిస్తే చైనా రష్యాలు అణ్వస్త్రాలు బయటికి తీస్తాయంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి తీయ. ఎందుకంటే ఇక్కడ ఈ గాడు ఈ భూమిని ఒక విషయంలో ప్రొటెక్ట్ చేస్తున్నాడు అనమాట. అది కూడా గాడ్ ఉపయోగించే అస్త్రం కూడా అణ్వస్త్రాలే. దాన్ని ఏమంటారంటే మ్యాడ్ అంటారన్నమాట, మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్. ఎందుకంటే అమెరికా అణ్వస్త్రం ఇరాన్ మీద వేస్తే చైనా రష్యాలు ఎట్టి పరిస్థితుల్లో అణ్వస్త్రాలు బయటికి తీవి, అవి దూరం వెళ్ళిపోతాయండి. ఎందుకంటే అవి వచ్చినాయి అంటే అది మూడో ప్రపంచ యుద్ధం. రష్యా చైనా మీద, లేకపోతే చైనా అమెరికా మీద, అమెరికా వేట్ల మీద వేస్తుంది. ఇంకా ప్రపంచం లేనట్టే, ఆ దేశాలు ఉండవు ఈ దేశాలు ఉండవు. కాబట్టి మ్యాడ్ ఏంటంటే దీన్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఇక ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ లొంగిపోతే చైనా రష్యాలు మాట్లాడలేని ఒక పరిస్థితి వస్తుంది, కానీ యుద్ధం రాదు. కాబట్టి యుఎస్ ఏంటంటే ఇప్పుడు అణ్వస్త్రాన్ని వేయడానికే పరీక్షించే అవకాశం ఉంది. మరి ఇరాన్ లొంగిపోద్దా వెంటనే అంటే ఇరాన్ ఎట్టి పరిస్థితులు వెంటనే లొంగిపోతుందండి. ఇరాన్ ఇంకా ఓటమి చెందినట్టే. కానీ ఇరాన్ అమెరికా షరతులకు మాత్రం ఒప్పుకోదు. అప్పుడు కూడా ఒక అణ్వస్త్రం పేలినా అది ఒప్పుకోదు. ఎందుకంటే ఇరాన్లో ఉన్న ప్రభుత్వ యంత్రాంగాన్ని పడగొట్టడం అమెరికాకి అప్పటికి కూడా సాధ్యం కాదు. ఎవరితో పీస్ డీల్ కుదుర్చుకోవాలో ఒక తెలియని పరిస్థితి, అగమ్య గోచరం వస్తుంది. అదే ట్రంప్ మళ్ళీ తిక్కచర్య అవుద్దనమాట అణ్వస్త్రాన్ని ఉపయోగిస్తే. ఇరాన్ లొంగిపోతుంది, ఇరాన్ ఓడిపోయినట్టే. అమెరికా నాది గ్రేట్ విన్, ఇక మిడిల్ ఈస్ట్లో తిరుగులేదు, ఇంకా ఇరాన్ యుద్ధం చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇంకా నేను గెలిచానని వెళ్తాయి, కానీ ఇరాన్తో డీల్ ఉండదు. కానీ ఇరాన్లో ఈ ఇంకా ఇప్పుడుకున్న దానికంటే మొండి కట్టి ఇంకా మొండి ఎక్కువైపోయి వాళ్ళు ఇంకా పోరాడతారు. అప్పుడు గెరిల్లా వార్ఫేర్ కింద ఈ గల్ఫ్లో తీవ్రమైన సంక్షోభాన్ని తీసుకొస్తారన్నమాట. అప్పుడు అది ఒక ఇస్లామిక్ క్రిస్టియన్ వార్ కింద టర్న్ అయ్యే అవకాశం ఉంది. ఎంటైర్ ఈ ముజాహిద్దీన్ ఫోర్సెస్ ఇజ్రాయెల్ అటాక్ చేస్తారు. ఇజ్రాయెల్ అటాక్ చేస్తే ఇజ్రాయెల్ తట్టుకునే పరిస్థితి అక్కడ ఉండదు. అప్పుడు అమెరికా వస్తే ఇంకా అమెరికా కూడా ఇజ్రాయెల్ని రక్షించలేదనమాట. కాబట్టి ఇజ్రాయెల్ అస్తిత్వం కూడా అక్కడ నాశనం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి అమెరికా గెలుస్తుంది, కానీ ఇజ్రాయెల్ ఓడిపోతుంది. గల్ఫ్లో అమెరికా ఉండలేని పరిస్థితి ఒకటి వస్తుంది. ఎందుకంటే ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చి అమెరికానే గెంటేస్తారన్నమాట. కాబట్టి ఇప్పుడు ట్రంప్ అణ్వస్త్రం తీద్దాము అంటే ఇవన్నీ పరిశీలించాలి. కానీ మూడో ప్రపంచ యుద్ధం రాదు, రష్యా చైనాలు ప్రత్యక్షంగా రావు. కాబట్టి కానీ మూడో ప్రపంచ యుద్ధం లాంటి దుష్ఫలితాలు అమెరికా మీద తగిలితే ఇజ్రాయెల్ అస్తిత్వం అక్కడ నాశనం అవుతుంది. ఇస్లామిక్ బ్రదర్హుడ్ ఇన్వోక్ అయ్యి ఆ ప్రాంతంలోంచి అమెరికా ఫోర్సెస్ని తరిమేయడం జరుగుతుందన్నమాట. ఇంతటి విపత్కర పరిస్థితికి యుఎస్ ప్రెసిడెంట్ తెచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈయన ఇప్పుడు అణ్వస్త్రం ఉపయోగిస్తాడా, లేకపోతే ఎటువంటి మిసైల్స్ ఉపయోగించి ఈ ఇరాన్ని దారికి తెచ్చుకుంటాడనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్ కాదండి. ఎందుకంటే ఇక అమెరికా అక్కడ శుద్ధంగా మామూలుగా ఓడిపోయింది. ఒక అణ్వస్త్రం వేస్తేనే ఇరాన్ మీద గెలిచే పరిస్థితి వచ్చింది. మరి ట్రంప్ వెనక్కి తగ్గడు. అందువల్ల అందరూ భయపడేది ఏంటంటే ఇక అణ్వస్త్రం బయటకు తీస్తాడని. నేను చెప్పాను దుష్ఫలితాలు ఎంతటి దారుణమైన విపత్కర పరిస్థితికి ఈరోజు ట్రంప్ యుద్ధం తెచ్చాడంటే అసలు ఇరాన్తో ఆయన యుద్ధం చేయకూడదు. ఈయనకి ముందు జో బైడెన్ కానీ, అంతకు ముందున్న ఒబామా కానీ, అంతకు ముందున్న జార్జ్ W. బుష్లు కానీ, సీనియర్ బుష్ల నుంచి ఎవ్వరూ కూడా ఇరాన్ మీద యుద్ధం చేయలేదు 1979 నుంచి. ఎందుకంటే ఇరాన్ ఇంత శక్తి అనేది వాళ్ళకి తెలుసు. మరి దీన్నంటిని పక్కన పెట్టి 47 సంవత్సరాలుగా ఏ ప్రెసిడెంటు చేయని ఒక విషయాన్ని గత 12 మంది ప్రెసిడెంట్లు చేయింది ఒక తిక్క పని ట్రంప్ చేశాడు. కాబట్టి ఈయన ఇంతటి విపత్కర పరిస్థితి దూరిపోయాడు. ఇప్పుడు ఈ ట్రాప్లోంచి బయటకు రావడం అంటే అమెరికాని అవమానకరంగా బయటకు తీసుకెళ్లాల్సిందే. లేకపోతే అణ్వస్త్రమే. మరి ఇప్పుడు ఏం చేస్తాడు ఈ గంటలో? ఇప్పుడు అణ్వస్త్రాన్ని బయటికి తీసి ఇరాన్ మీద వేస్తాడా అన్నట్టే భయపడుతున్నారు. ఇటు పుతిన్ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది, అలాంటి విపత్కర పరిస్థితి దిగవద్దు, ఇరాన్ నాశనం చేయడం అని. చైనా కూడా ఒక రకంగా వార్నింగ్ ఇస్తుంది. మరి ఈయన ఏ విధంగా ఇరాన్ కొడతాడనేది మనం చూడాల్సిన పరిస్థితి. కొన్ని గంటల్లో ఎంతటి దుర్వార్త మన దగ్గరకు వస్తుంది అనేది మనం చూడాలి. ఎంజీరావు గారు, ఇజ్రాయెల్ కోసమే ఇరాన్